2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే మజిల్ పవర్ ఉంది కదా అని చెప్పి అహంకారంతోటి కొంతమంది భార్యని ఉన్న పళంగా కట్టుబట్టలతోటి బయటికి పంపించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే అసలు వినట్లేదు కదా అని చెప్పేసి పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి తగిలిచ్చేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఇల్లుని సర్వనాశనం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. భార్య అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కనుక ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? చట్టాలు ఏం చెప్తున్నాయి? కొంతమంది ఏమనుకుంటారంటే పెళ్ళైన తర్వాత వైఫ్ వచ్చిన తర్వాత వైఫ్ ఏదో పోనీలే అని ఇంట్లో పెట్టుకున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది తెలియని ఎడ్యుకేటెడ్లో అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఎడ్యుకేటెడ్లో ఇల్లిటరేట్స్ చాలామంది ఉన్నారు మన దగ్గర. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ లిటరసీ ఉండదు. సో నేను వాళ్ళని ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అని పిలుస్తాను. ఎలా అంటే నారాజ్ గారు హైలీ క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి పెళ్ళైన తర్వాత వైఫ్ ఏంటి, మన ట్రెడిషన్ ప్రకారము వైఫ్ అత్తగారింటికి రావాలి. వైఫ్ అత్తగారింటికి వచ్చిన తర్వాత వీళ్ళ హస్బెండ్స్ అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఇది నా ఇల్లు, పోనీలే అనుకుంటే నువ్వు ఇక్కడ ఉంటావు, నాకు కోపం వచ్చిందంటే నెక్స్ట్ సెకండ్ నువ్వు బయట ఉంటావు, ఇది నీ ఇల్లు కాదు, ఏదో నీ అదృష్టం బాగుండి మా ఇంట్లో పడ్డావు అని చెప్తారు వైఫ్స్కి. ఈ వైఫ్స్ కొంతమంది పడతారు, కొంతమంది హైలీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు నాగరాజు గారు, వాళ్ళు దే విల్ నాట్ టేక్ ఇట్. అయితే నేను వైఫ్స్కి ఏం చెప్తున్నా అంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండటంలో తప్పలేదు, కానీ హౌ టు ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అన్నది తెలుసుకోవాలి. అమ్మాయిల్లో కూడా వల్నరబిలిటీ ఎక్కువ ఉంది నాగరాజు గారు. వల్నరబిలిటీ అంటే ఎలా ఫైట్ చేయాలో మీకు తెలీదు. ఎలా ఫైట్ చేయాలో మీకు తెలియనంత వరకు మీరు సమాజంలో ఓడిపోతూనే ఉంటారు. ఐ వాంట్ ఫీమేల్స్ అండ్ ఉమెన్ అండ్ గర్ల్స్ టు నో దేర్ రైట్స్. మీరు మీ రైట్స్ తెలుసుకుంటే కండబలం ఏం అవసరం లేదు. మజిల్ పవర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ నవ్ డేస్. ఇప్పుడు మజిల్ పవర్ ఉన్నాడు, ఇద్దరిని కొడతాడు, ముగ్గురిని కొడతాడు, మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా హ్యాండిల్ చేయగలుగుతుందా? అర్థమైందా మీకు? మైండ్, బ్రెయిన్. ఇప్పుడు మీరు చూడండి సైంటిస్టులు వాళ్ళందరూ ఎలా ఉంటారండి, అందరూ గడ్డాలు పెంచుకొని నార్మల్ పర్సనాలిటీలో ఉంటారు, కానీ వాళ్ళు తయారు చేసేవి ఎలా ఉంటాయి, లైట్లు వెలుగుతాయి, అవునా కదా? నిజమే. రైట్. సో నేను అనేది ఏంటంటే, ఉమెన్కి రైట్స్ ఏంటి అన్నది మీరు చదువుకుంటే, మీ రైట్స్ మీరు చదువుకుంటే, హస్బెండ్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాడు హస్బెండ్, కొన్ని సందర్భాల్లో ఇంకా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటాడు. అసలు గొడవపడ్డప్పుడు వైఫ్ ఎందుకు వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అన్నది వైఫ్ ఆలోచించాలి. ఒక్కసారి పెళ్ళైన తర్వాత మీ అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఇల్లు మీదే, అది మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నన్ను రానిచ్చారు, చాలా థ్యాంక్స్ అండి, అలా చెప్పక్కర్లేదు. దట్ హౌస్ ఈజ్ యువర్స్. అంటే కొంతమంది కోడళ్ళు ఏమనుకుంటారంటే, ఆ ఇల్లు నాదే అంటే అయితే నేను అమ్మేసుకోవచ్చా? అది కాదమ్మా, ఈ ఇల్లు మీదే అంటే నివసించే హక్కు మీకు జ్యుడిషియరీ సిస్టమ్ ఇచ్చేసింది. చట్టం మీకు ఒక్కసారి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉండే హక్కు మీకు చట్టం ఇచ్చింది. దాన్ని మీరు ఉపయోగం చేసుకోవాలి. మీ వైఫ్ ఇంట్లో నుంచి, మీ హస్బెండ్ మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు మీరు ధైర్యంగా చెప్పచ్చు, యాజ్ పర్ ద రైట్ నాకు ఇంట్లో ఉండే హక్కు ఉంది, కావాలంటే నువ్వే వెళ్ళిపో అని ధైర్యంగా చెప్పచ్చు, లీగల్గా చెప్పచ్చు. హస్బెండ్ని ఎవిక్ట్ చేయొచ్చు. మీకు చెప్తా నాగరాజు గారు, డొమెస్టిక్ వైలెన్స్ అనే ఒక యాక్ట్ 2005లో తెచ్చింది దీని గురించే. హస్బెండ్ నిర్దాక్షిణంగా వైఫ్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపో అనేవాళ్ళు ఇంత ముందు. ఎక్కడికి వెళ్ళాలి మరి? అత్తగారింటికి మన పద్ధతి ప్రకారం అత్తగారింటికి ఎందుకు రావాలి మరి అమ్మాయి అని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత లీగల్ ఎనలిస్ట్లో ఒక బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒకటి బిల్ పాస్ చేస్తడం జరిగింది. ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఏం చెప్తుంది అంటే, భార్య అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారికి ఎంత హక్కు ఉంటుందో ఆ ఇంట్లో ఉండటానికి, కోడలకు కూడా అంతే హక్కు ఉంటుంది ఆ ఇంట్లో ఉండటానికి. ఇంటి మీద సెల్లింగ్ రైట్స్ ఉండవు, ఓనర్షిప్ రైట్స్ ఉండవు, కానీ లివింగ్ రైట్స్ పూర్తిగా ఆ కోడలికి ఉంటుంది. దాన్ని వాడుకోవచ్చు. ఇది ఎంతమందికి తెలుసు అని నేను అడుగుతున్నాను. ఎంతమందికి తెలుసు? ఇది చట్టం చదివే వరకు నాకు కూడా తెలియదు ఈ విషయం. ఐఎమ్ 100% ష్యూర్ ఐఐటీలు, ఐఐఎంలు, ఇంజనీర్లు, డాక్టర్లు చాలామందికి ఇప్పుడు నేను చెప్పేది తెలీదు. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంటున్నాను నేను, అందుకే కొంతమందికి తెలీదు. యూ హ్యావ్ టు నో దిస్
and you have to let this information to flow in the society for the welfare. నువ్వు చెప్పాలి. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మీరు ఆఫీస్లో కొంతమంది ఓకే ఉమెన్ సర్వెంట్స్ ఉంటారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారు, పాపం చదువుకోరు వాళ్ళు, వాళ్ళకి అసలు బేసిక్గా చదువుతమే రాదు. మీరు చదువుతాం వచ్చిన వాళ్ళే చదవకపోతే చదివే రాని వాళ్ళకి జ్ఞానం ఎలా పెరుగుతుంది? మీరు సరిగ్గా చదువుకొని వాళ్ళకి చెప్పాలి. సో వెన్ ద హస్బెండ్ విల్ ఆస్క్ వైఫ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, దిస్ ఇస్ మై హౌస్ అని చెప్పినప్పుడు యూ కెన్ ఆల్వేస్ టెల్ యువర్ హస్బెండ్, యూ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు లివ్ ఇన్ దిస్ హౌస్ యాజ్ పర్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అగేన్స్ట్ ఉమెన్ 2005. ఇలా చెప్పి మనం కోర్టుకి వెళ్తే డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ ప్రకారం చాలా ఉన్నాయి. ఇంకా ఓన్లీ నివసిస్తానికే కాదు, హస్బెండ్ ప్రేమగా చూసుకోవాలి, హస్బెండ్ నెల నెల ఎంతో అంత ఖర్చులకి, ఒకవేళ వైఫ్ కావాలి, వైఫ్ ఎర్నింగ్ కాకపోతే ఎంతో అంత వైఫ్కి పర్సనల్ ఎక్స్పెండిచర్కి కూడా డబ్బులు ఇవ్వాలి. అన్నం పప్పు కరెంటు బిల్లు కట్టేస్తే భర్త నా బాధ్యత తీరిపోయింది, ఇంకా నేను మిగతా డబ్బులన్నీ బయట వాళ్ళ మీద విరజల్లొచ్చు అని కొంతమంది ఇప్పటికీ సిటీలో కూడా అనుకుంటారు, ఊర్లలోనే కాదు. ఊళ్ళల్లో అనుకుంటారంటే ఓకే, సిటీలలో కూడా ఇంకా అట్లా అనుకుంటున్నారు. అండ్ నా బాధ్యత ఏంటి, నేను ఇంటి రెంట్ కట్టాను, కరెంటు బిల్ కట్టాను, బట్టలు ఉన్నాయి కదా సరిపోతాయి అట్లా కాదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఎమోషన్స్, హర్ హ్యాపీనెస్, హర్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్, వాట్ ఎక్స్ట్రా యూ కెన్ గివ్, వాట్ ఎక్స్ట్రా లవ్ యూ కెన్ షో అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు ఉంటారు, పిల్లలకి జస్ట్ స్కూల్ ఫీజు కట్టేసి స్కూల్ బట్టలు బుక్స్ కొనేసి వైఫ్ దగ్గర వదిలేస్తే వైఫ్ వాళ్ళని చూసుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? పిల్లలు అన్నాక వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్, నీడ్స్, నెసెసిటీస్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు తల్లికే చెప్తారు, తండ్రికి చెప్పరు కదా. ఫస్ట్ తల్లికే చెప్తారు ఎవరైనా పిల్లలు వచ్చి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని. ఆ తల్లి మళ్ళీ తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అది ఇవ్వకపోయినా కూడా డొమెస్టిక్ వైలెన్స్. ఓకే, ఆడపిల్ల అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులను చూసుకోవాలనుకుంటుంది. నువ్వు దగ్గరుండి పంపించాలి, ఫెసిలిటీస్ కలిగియాలి. నువ్వు పంపించవు, వెళ్తా అన్న వాళ్ళని వెళ్ళనీయకుండా అనేక మూడ్లు పెడుతూ ఉంటే దట్ ఈస్ ఆల్సో డొమెస్టిక్ వైలెన్స్. యు ఆర్ ఇన్హెరిటింగ్ అర్ రైట్స్. ఏ సెక్షన్స్ వర్తిస్తాయి సార్ వీళ్ళకి డొమెస్టిక్ డొమెస్టిక్ వైలెన్స్లో ఒక 17 నుంచి 20 సెక్షన్స్ వరకు ఉంటాయండి. ఓకే, ఇందులో ఒక్కొక్క సెక్షను ఒక వైఫ్కి కావాల్సిన అర్హతలు ఏంటి, వైఫ్ని ఎలా చూసుకోవాలి, పర్టికులర్లీ వైఫ్ అనే కాదు ప్రతి మహిళని ఎలా చూసుకోవాలి, అండర్ వన్ షెల్టర్ ఒకవేళ మీరు కలిసి ఉంటుంటే ఎలా చూసుకోవాలి అన్నది వర్తిస్తుంది. ఇంకా అద్భుతం ఏంటి అంటే ఈ సెక్షన్, ఈ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఇంట్లో అత్తగారిని కోడలు హింస పెట్టినా కూడా డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారు కూడా కోడల పైన వేయచ్చు. ఓకే, ఎందుకంటే అత్తగారు కూడా ఒక మహిళే కదా. ఎక్కడైనా రూల్ ఉందా అండి అందరూ కోడళ్ళే అత్తలను సతాయిస్తారని? అత్తలు కూడా కోడళ్ళని సతాయిస్తారు, కోడళ్ళు కూడా అత్తలను సతాయిస్తూ ఉంటారు అనేక రకాలుగా. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఉమెన్, నాట్ ఫర్ డాటర్ ఇన్ లా ఆర్ నాట్ ఫర్ సిస్టర్ ఇన్ లా ఆర్ నాట్ ఫర్ డాటర్. ఇట్ ఈస్ ఫర్ మదర్ ఇన్ లా, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ ఉమెన్ హూ స్టేస్ ఇన్ దట్ పర్టికులర్ షెల్టర్. సో ఇవి చాలామందికి తెలియక హస్బెండ్ నువ్వు ఇంకెళ్ళిపో ఇక్కడి నుంచి, నీకు ఇంటికి సంబంధం లేదు అంటే మీరేం చెప్పాలి? ఈ ఇల్లు నాది, లీగల్ రైట్స్ ఉన్నాయి నాకు ఈ ఇంట్లో ఉండటానికి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పాలి. అలా చెప్పినప్పుడే హస్బెండ్ కూడా దారిలోకి వస్తాడని అనుకుంటాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.